అవతారవర్ణానికి కూడా కొంతమంది ఒప్పుకోరు. తన యొక్క సమగ్ర దైవీ లక్షణాలతో భగవానుడు పూర్తిగా ఆవిర్భవించినటువంటిది కనుక కృష్ణ భగవానుడి యొక్క ఆవిర్భావ విశేషాలు అవ్వచ్చు, అవతార విశేషాలు కావచ్చు, తత్వ విశేషాలు కావచ్చు, వీటి యొక్క సమాహారంగా నేటి ప్రవచనాన్ని చెప్పుకునే ప్రయత్నించారు. భాగవతం యొక్క సహాయం భగవద్గీత సహాయం ఎలా ఉంటుంది? ఎందుకంటే భగవద్గీత తత్వం అయితే భాగవతం దానికి ఒక రూపకల్పన. భాగవతం ఏదో కాదు, భగవద్గీతకు ఒక రూపకల్పన. భగవద్గీతలో చెప్పబడిన అంశాలన్నీ కూడా పాత్రలు ధరిస్తే అదే భాగవతం. అందువల్ల భగవద్గీతకి డైరెక్ట్ కాపీ భాగవతం, అన్యమైంది అనుకోకుండా. మొత్తం మీద భగవానుడు ఆవిర్భవించాడు. కృష్ణుడు అనే పేరు కదా తెలియబడ్డాడు. కృష్ణ బలరామ ఒకటి అన్నదమ్ములుగా అక్కడ. సరే, ఆ జన్మ విశేషాలన్నీ ముందుకెళ్ళాక చెప్తున్నాం. ప్రస్తుతానికి భగవానుడికి ప్రసిద్ధంగా ఉన్నటువంటి మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రం యొక్క సహాయంతో కృష్ణ తత్వంలోకి ప్రవేశించే ప్రయత్నం చేద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రాన్ని వ్యాఖ్యానించుకున్నాం ఇవాళ యథార్థం. ఎందుకంటే ఇది సామాన్యమైన మంత్రం కాదు. నారద మహర్షి నోటి నుండి లోకానికి అందింది. నారద మహర్షి ద్వారా ధ్రువుడికి అందింది. ధ్రువుడి చేత దీని శక్తి లోకానికి వ్యక్తీకరింపబడింది. ఏదైనా ఉన్నది కానీ అది మనకి వ్యక్తీకరణ అయితేనే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఉండి తెలియకుండా ఉంటే పెద్ద ప్రయోజనం లేదు. కానీ ఎవరైనా వ్యక్తం చేసి దాని ప్రయోజనాన్ని పొంది వాళ్ళు చెప్తే దానివల్ల మనకు రెట్టింపు ప్రయోజనం. ప్రయోజనం సరే అంతే. చూసి వచ్చి చెప్పింది వేరు, ఆ నోట ఈ నోట విని చెప్పింది వేరు. చెప్తున్నవాడు కూడా క్లారిటీ ఉండదు. కానీ చూసి వచ్చిందో స్పష్టంగా చెప్పగలం. చూశాను ఆ విధంగానే దీని యొక్క శక్తి ఏమిటో 6 నెలల కాలంలో ధ్రువుడు చూశాడు. ఈ మంత్రానికి అధిష్టాన దేవత ఎవరో, ఈ మంత్రం చేత కీర్తింపబడుతున్న ఆ వాసుదేవుడు ధ్రువుడికి దర్శనం ఇచ్చాడు. సరే, తర్వాత జరిగిన కథాశాస్త్రం జరిగింది. మొత్తం మీద ఇది ఫలించిన మంత్రమే కానీ ఫలించిన మంత్రమే కాదు. సరే, ఈ మంత్రాన్ని ఆవిష్కరించిన వాడు నారద మహర్షి. నారాయణుడికి సంబంధించిన విషయాలని, భగవత్ సంబంధ విషయాలను లోకంలో ఆవిష్కరించేటటువంటి అంటాడు. భగవంతుడికి ఇటు ఈ లోకానికి అనుసంధానకర్త ఎవరంటే నారద మహర్షి. నారదుడు అంటే భగవంతుడి యొక్క సంకల్పాన్ని లోకంలో ప్రవర్తింపచేసే శక్తి. ఇది నారదుడు. నారదుడిగా ఆజ్ఞ అందుతుంది. ఆయన ఏంటంటే దేవలోకానికి భూలోకానికి ఒక అనుసంధానం, ఒక వైర్ లాంటి వాడు. వైర్ లేకపోతే విద్యుత్ ఎలా ప్రవహించదో అటు భగవానుడి దగ్గర నుంచి దేవతలకి ప్లస్ ఈ భూలోక వాసులకి అందవలసినటువంటి సమాచారం ఏదైతే ఉందో భగవంతుడి హృదయాన్ని లోకంలో ఆవిష్కరింపచేసేటటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక భగవానుడి యొక్క ఏర్పాటు నారద. కనుక ఆ నారద మహర్షికి నారాయణ తత్వం సంపూర్ణంగా తెలిసింది. కనుక ఆయన వాళ్ళ అనుభూతిలో ఉన్నటువంటి భగవంతుడిని, అక్షర స్వరూపుడైనటువంటి వాడిని ఈ అక్షర నిబద్ధం చేసి అదే మంత్రంగా చేసి చూపిస్తారు. అక్షర స్వరూపుడిని ఎవరు అందించలేము, శుద్ధిగా అందించగలేదు కూడా. వాడు మన స్వరూపమే ఉన్నవాడే. కొత్తగా భగవంతుడి నుంచి మనకు ఎవరు ఇవ్వక్కర్లేదు. కానీ ఉన్న భగవంతుడికి సంబంధించిన ఎరుక కలగడానికి ఏదైతే అవరోధంగా ఉందో ఆ అవరోధాన్ని తొలగించడానికి అవసరమైనటువంటి కార్యక్రమం చేయాలి. కనుక ఆ అక్షర స్వరూపుడైనటువంటి భగవంతుడిని అక్షర నిబద్ధం చేసి, అక్షరాలంటే ఓం నమో భగవతే వాసుదేవాయ లేదు ఓం నమో నారాయణ మంత్రాలు 7 కోటి మంత్రాలు ఉన్నాయి, 7 కోట్ల మంత్రాలు. కానీ కొన్ని మంత్రాలు మాత్రం డైరెక్ట్గా వేదం నుంచి అంది. వేదం చేసి చెప్పకుండా 7 కోట్ల మంత్రాలు ఉన్నాయి. అందులో నమశివాయ అక్కడి నుంచి అందింది, వేదం నుంచి అందింది. పంచాక్షరి, అష్టాక్షరి అక్కడి నుంచి వచ్చింది. సరే, ద్వాదశాక్షరి వేద స్వరూపుడైనటువంటి అనుభవం నారద మహర్షి, ఆయన ద్వారం నుంచి లోకానికి అందింది. అందువల్ల వీటి శక్తి కనుక వాళ్ళు ఆ భగవంతుని వాళ్ళ అనుభూతిలో కలిగి ఉంటారు. కలిగి ఉండి తమను ఆశ్రయించినటువంటి ఆ శిష్యుడికి ప్రేమతో వాడు ధరించాలనేటటువంటి ఒక సదుద్దేశం. కనుక ఆ మంత్రాన్ని వాళ్ళ యొక్క శ్రద్ధ చూసి దాన్ని పరిశీలించి పరీక్షించి కనుక మంత్ర ప్రదానం చేస్తారు. మంత్రం పుచ్చుకున్న తర్వాత దాన్ని చేయకపోతే ఏదో పాపం. అందులో వీడు చేస్తాడా చేయడా వీడి శ్రద్ధ ఏమిటి? వాడి తొకారి బుద్ధి అయితే వాడికి ఎవరు
వాటి తినగాలని బుద్ధి అయితే వాడికి ఇవ్వకూడదు, మంత్రాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది. అందువల్ల వాడి దగ్గర చాలా ఒట్లు పెట్టించుకుని మంత్రం పుచ్చుకున్నాక వాడికి పూర్తిగా ఒక అదుపాజ్ఞలు ఉండాలి. ఒక ఇష్టం వచ్చినట్టుగా ఉంటే మంత్రం ఫలించి మంత్రం ఇచ్చిన వాడికి దోషం తగ్గుతుంది. అలా ఉన్నాయి, ఎలా పెడతారా ఈ మంత్రాలు ఇవ్వకూడదు. మంత్రం అంటే భగవంతుని ఆ రూపంలో వాడు ఒక బాధ్యతాయుతను పౌరుడిగా తయారవ్వాలి. మంత్రం పుచ్చుకున్నాక ఎలా పెడితే అలా పద్ధతి వాడి మంత్రం ఏంటి, సరే లోకాన్ని ఆపలేము. అందువల్ల ఇక్కడ ఈ మంత్రం ఏదైతే పరమాత్మ పరంగా ఉందో ఓం నమో భగవతే వాసుదేవాయ, ఇక్కడ ఆ ఓంకి భగవతే వాసుదేవ అయ నమః ఏదైతే ఉన్నాయో ఈ పదాలకు అర్థం చెప్పుకుని భగవతే ఏంటి, ఓం అంటే ఏంటి, వాసుదేవాయ ఏంటి, అక్కడి నుంచి ఆ వాసుదేవుడే భగవంతుడైనటువంటి కృష్ణుడిగా ఆవిర్భవించినటువంటి తరుణం అక్కడి నుంచి అలా వచ్చి లీలల్లోకి వస్తాం. ఆ లీలల్లోకి వచ్చిన తర్వాత ఇవాళ మనకి పెద్ద ప్రయాణమే, చూద్దాం ఎలా వస్తుంది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత బృందావనం లీలల దగ్గర ఆగిపోకుండా, ఆయన బృందావనానికి పరిమితుడు కాదు, అందరి వాడు కనుక మనలో ఉండి ఎలా లీలలు చేస్తున్నాడు. అంటే ఆ లీలలు ఏ ఒక్కరికో పరిమితం కాదు. పరమాత్మను ఎక్కడ బృందావనానికో మధురకో పరిమితం చేయడానికి వీలు లేదు. వాడిలోకి మనం చేరాలి, వాడు మనలో చేరే ఉన్నాడు కనుక మన జీవితంలో వాడి లీలలు అలా జరుగుతుంది అనేది ఇవన్నీ కలబోసుకుని చెప్పేటటువంటి ఒక ప్రయత్నం భగవానుడు ఎలా ఆవిష్కరిస్తారు. ఈ నిమిత్త మాత్రంలో వాడే మాట్లాడతారు. రండి ఇప్పుడు ఓం నమో భగవతే వాసుదేవ ఓంకారంతో ప్రారంభమైంది. ఇందులో 2 అక్షరాలు నమః. నమః అంటే నమస్కారం. నమస్కారం అంటే మన యొక్క నమ్రతను ప్రదర్శించడం, మన యొక్క అహంకారాన్ని వాళ్ళ ముందు వంచడం. అహంకార సమర్పణకి మరొక పేరు నమస్కారం. సంస్కారం ఉంటే కానీ నమస్కారం చేయం. పెద్దల ముందు తల ఉంచాలి. తల ఉంచితేనే ఆ తలలోకి వాళ్ళని నింపవలసి నింపుతారు. తల ఎత్తితే జ్ఞానం అందులోకి వెళ్ళదు. వాళ్ళ దగ్గర నుంచి మన బుద్ధిలోకి జ్ఞానం వెళ్ళాలి. బుద్ధికి తలకాయ కనుక స్థానం, తల వంచాలి వాళ్ళ పదాలు కనుక. నమః అంటే నా నమ్రత, నా యొక్క అహంకారాన్ని వాళ్ళ ముందు, మీరు తప్పించి నాకు వేరే గతి లేరు అనేటటువంటి భావాన్ని వాళ్ళ ముందు ఆవిష్కరించడానికి నమస్కారం. నన్ను నేను రక్షించుకోలేను, మీరే రక్షించాలి అని 2 చేతులు కలుపుట ఏదైతే నమస్కారం. ఇక్కడ వాసుదేవాయ, అయ అంటే కొరకు, వాసుదేవ నామం, అయ అంటే కొరకు, వాసుదేవుడి కొరకు నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అన్నది చేరితేనే మంత్రం. ఓం నమః 2 చేరితేనే మంత్రం, లేదంటే మామూలుగా నామం మాత్రం. అటు ఓం ఉండాలి, నమః. సరే, ఓం యొక్క రహస్యం చెప్పుకుందాం. చివరిలో వాసుదేవ అయ అంటే వాసుదేవుని కొరకు, భగవతే వాసుదేవాయ భగవంతుడైనటువంటి వాసుదేవుడు. భగవంతుడైన వాసుదేవుడా లేదా వాసుదేవుడు భగవంతుడు అయ్యాడా, ఇది ఎలాగో చెప్తుంది. ఓంకార స్వరూపుడైన, ఓం అంటే ఓంకార స్వరూపుడైన, భగవతే భగవంతుడైన, వాసుదేవ వాసుదేవుడికి, వాసుదేవాయ వాసుదేవుని కొరకు. దీన్ని తెలుగులో చతుర్థి విభక్తి. పెళ్లిళ్ళు అవుతున్నప్పుడు కూడా మిమ్మల్ని కన్యాదానం చేస్తున్నప్పుడు అయ్యా అనేటువంటి దాన్ని చతుర్థి విభక్తి వేయరు. అక్కడ మీ చూసారు, మీ గొడవలు ఆడవాళ్ళు పడి ఉంటారు. మీ పెళ్లిలో మీ జ్ఞాపకం ఉందో లేదు, కన్యాదానమే కానీ అక్కడ అయ్యా అనే శబ్దం వేయరు. అక్కడ అంటే ఇది కన్యా దానం చేస్తున్నా కానీ ఓ మామగారే కదా, మామగారు కూడా పుచ్చుకుంటాడు. అక్కడ తన కొడుకు కోసం మామగారు పుచ్చుకుంటాడు. కానీ మీకు ఇస్తున్నాం కానీ ఈ ఇవ్వబడుతున్న ఈవిడ మీద మాకు కూడా తర్వాత వాటా ఉంది. ఈవిడ మీ ఇంటికి మా ఇంటికి వారదు. అంతేగాని మేము మొత్తం ఏమి ఇచ్చేట్లేదు మా ఏమని అని చెప్పడానికి అయ్యా అనేది అక్కడ వేరు. అయ్యా అంటే ఇంక పూర్తిగా వాడదు, నీ కొరకు అని అర్థం. అది ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకి అందులో వాటాలి. కానీ కన్యాదానం చేయబడినటువంటి ఆవిడ మీద పుట్టింటి వారికి కూడా వాటా ఉంది, వారికి కూడా వాటా. సరేనా? అందువల్ల అక్కడ చతుర్థి విభక్తి వాటరు. కానీ ఇక్కడ మాత్రం భగవానుడు చేస్తున్న నమస్కారం నీకే. వాసుదేవుడు భగవంతుడైన వాసుదేవుని కొరకు నమస్కారం. ఆయన ఎవరు? ఓంకార ఓం. ఇది మంత్రం యొక్క ఇందులో పదాల అర్థం ఏమిటో చూద్దాం. ఓంకారం అంటే సృష్టి ఆదికే వెళ్ళాలి. ఓంకారం అనేది భగవంతుడి యొక్క వాచకము. భగవంతుని పిలవడానికి అక్షరం ఓం. సత్యవాచక ప్రణవ. మనందరి దేహాలకు పేర్లు ఎలా ఉన్నాయో భగవంతత్వానికి కూడా ఒక పేరుంది ఓం. ఏ పేరు పిలిస్తే ఆయన వెంటనే వస్తాడంటే ఓం. ఓం అనగా ఆయన రాకుండా ఉండలేడు, రాకుండా ఉండే అవకాశం లేదు. అందువల్ల ఓం అని వాడుతున్నప్పుడు చాలా శ్రద్ధాభక్తులతో ఉండాలని వచ్చేస్తాడు ఆయన. ఓం అన్నామని వచ్చిందని అర్థం. వచ్చిన తర్వాత తినగా ఉండకపోతే, తినగా ఉన్నామా ప్రయోజనం ఉంది, తినగా ఉండకపోతే ఏదో చేసేస్తాడు.
వాడు వస్తాడనే విశ్వాసంతో ఓం పలకాలి. ఓం అంటే ఉత్తిస్తాడు పరమాత్మ. ఆ శబ్ద చైతన్యం ఒక్కసారి స్పందించిందా పరమాత్మ యొక్క ఆవిష్కరణ జరుగుతుంది. మన ఋషులు ఆ ఓంకారంలో పరమాత్మ నిబద్ధించింది. అందువల్ల ఎప్పుడు పెడితే ఓంకారం పలకూడదు, దానికి నియమాలు ఉన్నాయి. పవిత్రంగా ఉండి ఓంకారాన్ని వాడాలి. అందువల్ల ఈ ఓం అన్నది ఎక్కడి నుంచి వచ్చింది? సృష్టి యాత్ర ప్రారంభిస్తే ఈ సృష్టి ఏది లేనప్పుడు పరమాత్మ కేవలంగా ఉన్నటువంటి పరమాత్మకి ఏ పేరు ఎప్పుడు వాడాలి? ఏ పేరు ఎప్పుడు వాడాలి? వాసుదేవ అన్నది ఎప్పుడు వాడాలి? భగవతే అన్నది ఎప్పుడు వాడాలి? ఇవన్నీ ఆయన పేర్లే, కానీ ఒక్కొక్క దశలో ఒక్కొక్క పేరు వాడాలి. ఈశ్వర అన్నది ఎప్పుడు వాడాలి? ఆ విధంగానే పరమాత్మ అన్నది ఎప్పుడు వాడాలి? ఇవన్నీ ఆయా దశలు. ఈ దశలో అది, ఆ దశలో ఇది వాడితే మనమైతే అది పట్టించుకోం, కానీ సంప్రదాయం తెలిసిన వాళ్ళు వీళ్ళకి విషయం తెలియదు మనకి అర్థమైంది. కరెక్ట్గా ఆ అప్రోప్రియేట్ వర్డ్ వాడాలి. పరబ్రహ్మం అనేది ఎప్పుడు వాడాలి? ఈశ్వర అనేది ఎప్పుడు వాడాలి? అంతర్యామి అనేది ఎప్పుడు వాడాలి? ఇవన్నీ ఒకరి పేర్లే, కానీ ఆయా దశలు అదే వాడాలి. ఉద్యోగిగా ఉంటే ఎంప్లాయ్ అనాలి, రిటైర్ అయిపోతే ఎంప్లాయ్ అనాలి, మీనింగ్. ఉద్యోగం ఉంటేనే ఎంప్లాయ్ అనాలి. ఆ విధంగానే పరమాత్మ సృష్టి చేసే ప్రక్రియలో ఉన్నప్పుడు ఒకటి అనాలి, సృష్టి నడిపిస్తున్నప్పుడు ఒకటి అనాలి, సృష్టి చేసే ఉద్దేశం లేనప్పుడు వాడిగా ఉన్నప్పుడు ఒకటి వాడాలి. ఇక్కడ అది, అక్కడది వాడాలి. కానీ ఈ మంత్రంలో అన్నీ పెట్టారు, అది ఒకటి. అందుకే శక్తి. ఓం నమో భగవతే వాసుదేవాయ. అంటే పరమాత్మ యొక్క వివిధ దశలు. సృష్టి జరగకముందు సృష్టి చేద్దామనేటటువంటి సంకల్పంతో ఆయన గారు ఉన్నప్పుడు, సృష్టి చేస్తున్న ప్రక్రియలో, జరిగిన తర్వాత నడుస్తుంది. ఎన్ని పేర్లు అన్న నిబద్ధం. అంటే పరమాత్మ ఏంటో అర్థమైతే మంత్రాన్ని ఆస్వాదిస్తూ వెళ్ళచ్చు. మంత్రాన్ని ఆస్వాదించాలి. అదే అక్షరాల గుంపు కాదు, అది అనంతమైన శక్తిని అందులో నింపుతుంది. ఒకసారి విస్ఫోటనం అయిందా, ఒకటి అజ్ఞానం కాదు, 50-60 మంది అజ్ఞానం ఒకసారి మంత్రంగా తినగచ్చు. అలాగే అక్షరాలే కనిపిస్తుంది, కానీ గురువులు వాళ్ళ శక్తిని, భగవత్ శక్తిని అందులో నిబద్ధించి మంత్రాన్ని చాలా పవిత్రంగా వాడాలి. ఈ ఓం అనేది పరమాత్మకి ఎప్పుడు అన్వయం అవుతుంది? వాస్తవం మనం పరబ్రహ్మ అనే పదం వాడుతుంటాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఇది ఒక పదం భగవద్గీత ప్రారంభంలో కూడా ఎక్కువ చేస్తుంటాం. పరబ్రహ్మణే నమః. ఎవడు ఆ శక్తిగా కనిపిస్తున్నవాడు, వాడేదో గోకులానే పరిమితమైన వాడు కాదు, ఏదో కర్మవశాత్తు ఎవరికో పుట్టినవాడు కాదు. ఆ కనిపిస్తున్నాడేమో కానీ పరబ్రహ్మణే, వాడు పరబ్రహ్మ. పరుడు అంటే అన్నిటికీ కారణమైన వాడు బ్రహ్మము. పరమాత్మ యొక్క ఒరిజినల్ నేచర్ పరబ్రహ్మము. బ్రహ్మము అంటే ఇక ఆ దశలో ప్రపంచం అనేది అక్కడ లేదు. ప్రపంచం చేద్దామనే ఆలోచన కూడా ఆయనకు లేదు. కేవలుడుగా ఉన్నాడు. అది ఇక్కడే. ఈ దశ మనం ఊహించలేము, మన బుద్ధిని పట్టదు. ఎందుకంటే మనం ఏదైనా ఆలోచించాలంటే నామరూపాలు ఉండాలి. మనం నామరూపాలను మనం పట్టుకోలేము, కానీ అక్కడ నామరూపాల ప్రసక్తి. విశ్వం మొత్తాన్ని తనలోకి లాగేసుకున్నాడు, తానుగా ఉన్నవాడు. ఆ దశలో పరమాత్మని పరబ్రహ్మము. బ్రహ్మము అంటే ఆయనను మించిన మరొక పెద్ద వస్తువు లేనిది, అంటే ఉన్నది తానే అయినది. బ్రహ్మం అంటే బ్రహ్మతి అనే ధాతువులకి బ్రహ్మం అనేది వచ్చింది. బ్రహ్మతి అంటే విస్తారమైనది. ఎంత విస్తారం? దానికంటే పెద్దది మరొకటి లేదు. ఉన్నది అదే అని చెప్పడం. అది పరము అంటే అన్నింటినీ మించి. ఏ దోషము దానికి అంటదు, వేరే వస్తువు యొక్క ప్రసక్తే లేదు, తానుగా ఉన్నది. ఎక్కడ పదం వాడుతుంది శాస్త్రం? కేవల. ఉన్నది తానే అయినది. ఆ సమయంలో క్రియేషన్లో మనం ఎవరూ లేవు, అది క్రియేషనే లేదు. ఈ అలోన్ ఇస్ దేర్. దీని ఉపనిషత్తు సాందోగ్యం చెప్తే సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవా ద్వితీయం బ్రహ్మ నేహనా. ఆయన ఈ సృష్టికి పూర్వం దీనికి కారణభూతంగా సత్పదార్థం మాత్రమే ఉంది. ఆ దశలో పరమాత్మ పేర్లు కేవల, పరబ్రహ్మము, సత్, చిత్, ఇవే పేర్లు ఉన్నాయి కదా. సత్ ఈ పదంలో అక్కడ నామరూపాలు లేవు. కృష్ణుడు, రాముడు ఈ గోళే లేదు అక్కడ. శివుడు ఆ పేరు ఈ పేరు అసలు పేర్లే లేవు అక్కడ. నేమ్లెస్ అండ్ ఫార్ములా. ఈ సృష్టికి కారణభూతమైన తత్వం తానుగా ఉంది. దాని నేచర్ ఏంటంటే గ్రేటెస్ట్ సైలెన్స్, మహానిశబ్దం. సృష్టి ఉంటేనే శబ్దం, గోళ. దానికి ఇంకా ఆలోచన రాలేదు. తానుగా ఉంది. తనతో తాను రమిస్తూ, తనలో తాను రమిస్తూ. ఇది రెండో వస్తువు. తనేమైనా రెండో వస్తువు ఉండే అవకాశం లేదు. మరి 5 ఎలిమెంట్స్ ఏంటి? 5 ఎలిమెంట్స్ కూడా లేవు. 5 ఎలిమెంట్స్ కూడా క్రియేషన్లో భాగమే. క్రియేషన్ అంటేనే 5 ఎలిమెంట్స్ వచ్చాయన్నారు. ఇవేవీ లేవు. ఇవేవీ లేదు స్థితి తానుగా ఉంది.
ఈ దశలో ఉండగా ఆయన గారికి కాస్త కలిగినటువంటి సంకల్పం నేను అనేకమవుతును కాక. చదువుతున్నారు కదా పేర్లు, పరబ్రహ్మము, సత్, సత్, కేవల. ఈ పేర్లు అక్కడ అన్నమేమవుతాయి. ఇంకా ఆయన సృష్టి చేద్దామనే సంకల్పం కూడా రాలేదు. పరబ్రహ్మణి అంటే అక్కడి నుంచి సృష్టి చేద్దామనే సంకల్పం ఆయన గారిలో పెట్టారు. తదైక్షత బహుశ్యాం ప్రజాయేయ సహ అకామయత బహుశ్యాం ప్రజాయేయ. నేను అనేకమవుదును కాక, అనేక మందిని సృష్టించును కాక కాదు, నేను అనేకమవుదును కాక. ఎందుకంటే ఉన్నది ఏదైనా వాడికంటే అన్యంగా రెండో వస్తువు లేదు. రెండో వస్తువు లేనప్పుడు వాళ్ళలోంచి రావాలి అనేకత్వం. ఎక్కడి నుంచి వస్తుంది? కనుక ఎప్పుడైతే పరమాత్మ ఈ సంకల్పం పొందాడో, తాను అనేకమవ్వాలనే సంకల్పం, ఆ దశలో అప్పటిదాకా మహానిశ్శబ్దంగా ఉన్నటువంటి పరమాత్మలోంచి నాదం బయలుదేరారు. అదే ఓం. మొట్టమొదటి నాదము, నాదస్వరూపంగా పరమాత్మ ఫస్ట్ ఆవిర్భవించింది అక్కడ ఓంకారం. అందుకే అన్ని శబ్దాలకి, అన్ని అక్షరాలకి మూలం ఓంకారం. ఓంకారం ప్రణవంలోంచి అన్ని అక్షరాలు వచ్చాయి. సమస్త శబ్దజాలానికి ఆది ఓంకారం, ప్రణవం. అందువల్ల పరమాత్మ అక్కడ ఆ నిశ్శబ్దంలోంచి ఓంకారం అనేటటువంటి శబ్దరూపంగా పరమాత్మ వ్యక్తమయ్యాడు. ఇది వ్యక్త స్థితి. ఇంతకు ముందు ఉన్నది అవ్యక్తం. ఉందని చెప్పలేం, లేదని చెప్పలేం, అన్నది వాడే. ఇప్పుడు ఉండడం అన్నది తెలియడం అనేది ప్రారంభించింది. ఎప్పుడైతే ఒక శబ్దం అనేది బయలుదేరిందో అక్కడి నుంచి పరమాత్మ తనను తాను వ్యక్తీకరింపజేసుకోవడం ప్రారంభించింది. ఈ దశలో పరమాత్మకు పేరు పరమాత్మ, వేరే వాడికి పరమాత్మ అనేదాన్ని ఇక్కడ వాడాలి. అంటే సృష్టి చేద్దామని సంకల్పం వచ్చింది కానీ సృష్టి చేయలేదు. ఆ దశలో ఉన్నారు. వంట చేద్దాం అనుకున్నారు కానీ ఇక పొయ్యి దగ్గరికి మీరు వెళ్ళలేదు. ఆ దశలో మీ పేరు పరమాత్మ. అసలు వంట ఆలోచన లేనప్పుడు మీరు కేవలం గోలే లేదు, ఇక వంకాయ లేదు, బీరకాయ లేదు, రాలేదు మనసులోకి. ఇంకా మీరుగా ఉన్నారు కేవలం. అప్పుడు మీకు అన్వయిస్తూ సరిపోతుంది. ఇంక పొయ్యి దగ్గరికి వెళ్ళాలని సంకల్పం చేశారు పరమాత్మ. మరి ఈ దశలో ఇప్పుడు ఆయన గారు చూడండి ఎక్కడి నుంచి ఎలా దిగొచ్చాడు అంటే, ఎక్కడ వాడు గోకులంలో వచ్చాడు మనకు ఆ వరస తెలియాలి. ఎందుకంటే ఈ గోకులంలో మన ముందు ఏదో పేడ కళ్ళాలు మొహానికి రాసుకుని తిరుగుతున్నవాడు వాడు మామూలు వాడు కాదు, పరబ్రహ్మం. ఈ మాట లీలాసు కూడా చెప్తాడు శ్రీకృష్ణ కర్ణామృతుడు. గోపికలు ఇళ్ల ముందు పేడ కళ్ళాలు ఒంటికి రాసుకుని తిరుగుతున్నాడు వాడు. ఎవడనుకుంటున్నారు కదా పరబ్రహ్మం. పరబ్రహ్మం కోసం నానాయాత్ర పడిపోతున్నారేంటి? వీళ్ళు బృందావనంలో గోపికలు ఇళ్ల ముందు చూడండి, వాడి ఇంటి ముందు నానా పాలు పెరుగు ఒంటి కోసం తిరుగుతున్నాడే ఎలరవాడు వాడే. ఎవడైతే వేదాలకు అందకుండా, వేదాలకు కూడా అందకుండా, వేదాలకు కీర్తింపబడినా వేదాలు మీరు కీర్తించలేకపోతున్నాయి బాబోయ్ అని వేదాలు ఎవడి గురించి అయితే గోల పెట్టాయో వాడే వాళ్ళ ఇళ్ల ముందు గోల పెడుతున్నాడు. వీడేవాడు వాడే వీడు. అనవసరంగా యోగులలో శ్రమ పడకుండా హృదయంలో వెతికి బయట దొరుకుతున్నాడుగా. దొరుకుతారేంటి? కష్టం తగ్గించడం కోసం వాడు బృందావనంలో దిగొస్తే గోకులంలో ఇంకా అవి కష్టపడడం అలవాటు అయిపోయింది అని విలాసుడు పెట్టాడు రహస్యం. అందువల్ల మనం కూడా ఎక్కడి నుంచి ఎక్కడికో మన కంటి ముందు కనిపిస్తున్నవాడు కంటికి కనిపించని వాడు. ఇది అర్థం. కనిపించిన వాడే కంటి ముందు కనిపిస్తుంది. అందువల్ల వాడు ఒకసారి కనిపించగానే వాడిని మనం లోకు చేసి ఆలోచించకూడదు, చేస్తే మిస్ అయిపోతాం. అందువల్ల ఇక్కడ మన ముందు ఉన్నవాడు ఎవడో ఒకసారి ఆవిష్కరించుకుంటే దానిలోకి మనం ఎలా ప్రవేశించాలో ప్రవేశించాలి. సరేనా? కనుక ఈ దశలో పరమాత్మ పరబ్రహ్మం కాస్త పరమాత్మగా వ్యవహరించదు. ఇప్పుడు ఏం చేయాలి? సృష్టి చేయాలి. ఎక్కడి నుంచి? తనలోంచి. ఎక్కడి నుంచి వస్తుంది? రెండో వస్తువు లేదు కదా, తనలోంచి బయలుదేరుతుంది సృష్టి క్రియేషన్. కనుక తనదైనటువంటి స్వరూపంలోంచి రెండు ప్రకృతులను బయటకు తీసి, ఒకటి శక్తి, ఒకటి పదార్థం. శక్తి పదార్థం ఈ రెండే ప్రపంచం. శక్తి పదార్థం యొక్క కలయిక ప్రపంచం. ఆ శక్తే జీవాత్మ, పదార్థమే ఈ పైన ఉన్నటువంటి ఈ దేహం, ఇంద్రియాలు, ఇవన్నీ కలిసి ఇదే అపరాప్రకృతి, పరాప్రకృతి. ఈ రెండింటినీ తనలోంచి తీసి తన ఎందే పరమాత్మ ఆ రెండింటి యొక్క మేళవింపుగా జగత్తుని తయారు చేశారు. జగన్ నిర్మాణం ఇదంతా తన ఎందే జరుగుతుంది కానీ భిన్నంగా జరగదు. భిన్నంగా రెండో వస్తువు ఏ దశలోనే లేదు, ఉన్నది పరమాత్మయే రెండో వస్తువు. కానీ సృష్టి చేయాలనగానే మ్యాటర్ ప్లస్ ఎనర్జీ రెండు కూడా. పదార్థం ఒకటి సరిపోతుంది, దానిలో శక్తి ఉండాలి. శక్తి పదార్థాన్ని కదుపుతుంది. సీతా ధ్యానంలో చదవలేదు, నేను కదపాలి దాన్ని. శక్తి ఉన్నవాడు. శక్తి ఒకటి ప్రయోజనం లేదు, పదార్థం ఉండాలి. లోకంలో అనుభూతులు కలగాలి. అందువల్ల లోకం అంటే శక్తి పదార్థముల సమూహం. సో ఈ రెండు ప్రకృతుల్ని చెప్పాడు 7వ అధ్యాయంలోకి వచ్చి ఒకటి పెట్టుకుందాం. పరాప్రకృతి, అపరాప్రకృతి. ఆ అపరాప్రకృతే ఈ పైన ఉన్నటువంటి ఈ
పంచకోశాలు, దేహేంద్రియ ప్రాణం, ఇది మ్యాటర్. అందులోకి నన్ను చేర్చాడు. ఇది ఎనర్జీ. ఎనర్జీ ఇది మ్యాటర్. సో ఈ రెండింటి యొక్క సహాయంతో ఏతద్యోనీని భూతాన్ని సర్వాణి ఇది ఉపధారయ 7వ అధ్యాయం 6వ శ్లోకంలో చెప్పాడు స్పష్టంగా. ఈ రెండింటి సహాయంతోనే జగన్ నిర్మాణం చేసి దాని యొక్క స్థితి లయలను నిర్మించుకుంటుంది. సో తనయందే పరమాత్మ విశ్వ నిర్మాణం గావించి, ఇక్కడ ఒక రహస్యం పట్టుకోవాలి. ఈ విశ్వాన్ని తయారు చేసే ప్రక్రియలోనే దేహాత్మభావాలు తయారవుతాయి. కలిపిడిగా రెండింటినీ పరాప్రకృతిని అపరాప్రకృతిని కలపడంలో ఇది దాన్ని డామినేట్ చేస్తుంది. మనల్ని మనం కానిది డామినేట్, ఆత్మ అయిన మనల్ని మన ఆత్మ డామినేట్. అందుకే విశ్వం అనగానే ఓ ముద్దు పేరు పెట్టుకోవచ్చు, దేహాత్మభావన రాయుళ్ళ సమూహం అని పెట్టచ్చు. విశ్వం అంటే కదా దేహాత్మభావన, మనందరూ వాళ్ళమే దేహాత్మభావన రాయుళ్ళు. మనకున్న ఆస్తి ఏంటి? ఏదైనా ఎదురైపోయినా అక్కడ దేహాత్మభావన మాత్రం ఉంది. అది ఏదైనా పోషించుకుంటూ క్షేమంగా చూసుకుంటూ జన్మలు మార్చుకుంటూ కాలక్షేపం. సో దేహాత్మభావన రాయుడు సమూహం. ఈయన గారు విశ్వం తయారు చేసే మొదట్లో ఇదే. సరే ఆ స్పృహ పట్టణ ఇవ్వడు కదా. మొత్తం మీద ఈ విధంగా ఏర్పడినటువంటి విశ్వం ఆయన చేతనే నిర్వహింపబడుతుంది. వాడే నిర్వహిస్తాడు, వాడే నిర్వహణకర్త. సృష్టికర్త ఎవడో, స్థితికర్త ఎవడో, అదే లయకర్త. కొత్తవాడు ఎవరో వచ్చే అవకాశం. దానికోసం తనే ఆయా దేవతల రూపంలో లోకాన్ని నిర్వహించారు. దేవతలందరూ పరమాత్మ యొక్క వివిధ శక్తులు. మాట్లాడడం నా యొక్క ఒకనొక శక్తి, రాయడం ఒకనొక శక్తి, ఆలోచించడం ఒకనొక శక్తి, నడవడం ఒకనొక శక్తి. ఇవన్నీ నావే. ఏది ఎప్పుడు చేయాలో ఆ జ్ఞానం నాకు. అలాగే దేవతలందరూ పరమాత్మ యొక్క అభివ్యక్తతలు. సృష్టి నడిపించడానికి పలానా పని చేయడానికి వరుణుడు, ఓ పని చేయడానికి ఇంద్రుడు, ఓ పని చేయడానికి యముడు. ఎవరి వాళ్ళు నియమించకపోతే లోకం నడవద్దా? అందువల్ల ఆయా శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పరమాత్మ యొక్క వివిధ విభూతుడు. కనుక ఈ విధంగా ఈ విశ్వ నిర్మాణం తనయందే తనదైనటువంటి ప్రకృతుల సహాయంతో ఈ విశ్వాన్ని నిర్మాణం చేసి తనయందు తానే నడిపించుకుంటున్నాడు. ఆ పదం మాత్రం అప్రోప్రియేట్గా వాడుతున్నాను. తనయందే తానే. ఈ పదాలు ఎక్కడ దూరం అవుతుంది? తనయందే. దూరం వెళ్ళడానికి వీల్లేదు. మీరు తయారు చేసిన వంట మీకంటే దూరంగా ఉంటుంది. మీరు తయారు చేసిన వంట మీరు పడుకుని తిరగలేదు. వంట వంటింట్లో ఉంటే మీరు గదిలో ఉంటారు. వంట అంతా ఆయన వంట మీరు ఒకటి కాదు. వంట మీకన్నా వేరుగా దొరుకుతుంది. ఈయన చేసిన సృష్టి ఈయనకంటే వేరు కాదు. ఈయన ఎందే ఉంటుంది. అందుకోసం ఆయన ఏందే అని చెప్పడం అందుకు కాదు. ఇచ్చివాళ్ళే పదం వాడలేదు, అర్థవంతంగానే వాడుతుంది. మనకు దూరంగా చూడటం అలవాటు ప్రతిదాన్ని. కుమ్మరి చేతి తయారు చేయబడిన కొండ కుమ్మరి కంట వేరుగా తెలుస్తోంది స్పష్టంగా. కాబట్టి కుమ్మరి మనకు అమ్మేస్తాడు. అమ్మేసిన తర్వాత వాడి దాని బాధ్యత లేదు. తగిలిపోతే మనం తప్పే. పరమాత్మ చేత తయారు చేయబడిన విశ్వం పరమాత్మ దూరంగా వెళ్ళలేదు. కారణం వాడు అనంతమైన వాడు, కుమ్మరి పరిమితమైన వాడు. కుమ్మరిది పరిమిత జ్ఞానం, పరిమిత శక్తి. మనకంటే తెలివైన వాడు. కొండ జ్ఞానం వాడికి ఉందేమో కానీ మరో జ్ఞానం వాడికి లేదు. కానీ ఇక్కడ విశ్వాన్ని తయారు చేసిన వాడు విశ్వం కంటే పెద్దవాడు. విశ్వం ఎంత ఏమో విశ్వం కొలతలు చెప్తే వాడు అందరూ వాడు చెప్పచ్చు. అది శాస్త్రం ఒక రకంగా చెప్పింది. విశ్వం ఎంతో దానికి 4 రెట్లు పరమాత్మ. విశ్వమే తేలేదు ఇప్పటిదాకా. ఇది అనంతం. దీని కొలత తెలితే కొలవలేదని అనంతంగా మెజర్మెంట్ లేదు విశ్వానికి. ఇప్పటిదాకా ఉందో ఎంత ఉందో. అందువల్ల పరమాత్మ యందే విశ్వము దూరం కాకుండా దూరమయ్యే అవకాశం ఆయన యందే నడుస్తుంది. తెరయందు సినిమా వలె. సినిమా ఏ దశలోనూ తెరకు దూరంగా వెళ్ళే అవకాశం వెళ్ళిందా సినిమాకి అస్తిత్వం లేదంటే. మీరు తెర మీద ఏదైనా చూడగలరు. వేళ్ళ వేసి మీద సినిమా అన్న అవడతారు. వెలుగు అంటారు, అంత మహా కాంతి అంటారు. అంతేగాని బొమ్మ ఆకారం ధరించాలంటే తెర ఉండాలి. ఆ కాంతిని ఆపేటటువంటి ఏదో ఒక మీడియం అక్కడ ఉండాలి. గోడో ఏదో ఒకటి అక్కడ ఉండాలి. దాని మీద నడిస్తేనే అది అర్థవంతంగా ఉంటుంది. కానీ ఎక్కడెక్కడ వేస్తుంది అర్థవంతంగా. అలా పరమాత్మ యందే విశ్వం నడుస్తుంది. ఈ దశలో పరమాత్మకి మనం ఇక్కడ ఈ దశలో ఎక్కువ పేర్లు మనం వాడేవి ఇక్కడే. ఒకటి వాసుదేవ, నారాయణ, విష్ణు, విశ్వకర్త, సర్వేశ్వర, సర్వవ్యాపి, సర్వగత, సర్వాంతర్యామి, విధాత, నియంత, కర్త. ఇవన్నీ కీలకం. ప్రతిదానికి అర్థం చెప్పుకుని వెళ్తాం. ఎక్కువ వాడి మనం ఎక్కడ ఉంటాయి. ఒకటి వాసుదేవ. ఇది వాడు మన సబ్జెక్ట్. వాసుదేవ అంటే వసుదేవుడు గారి కొడుకు కనుక వాసుదేవుడు. అది దశరథుడు దాశరథుడు.
అదొక అర్థం. రెండోది వాసుదేవ అంటే వాసనాత్ వాసుదేవస్య వాసుకంతే జగత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమో. ఎక్కడో చదివేది విష్ణు సహస్రనామంలో వ్యాసోవాచ చివరిలో వాసుదేవుడు అంటే అంతటా వసించి ఉన్నవాడు. వాసనాత్ వాసుదేవస్య వాసుకంతే భువనత్రయం, ఎన్ని లోకాలు ఉన్నాయో అన్ని లోకాల ఎంతంతటా నిండున్నవాడు. సర్వభూత నివాసం, సర్వభూతములు ఆయన గారికి నివాసిస్తున్నాడు. ఆయనకి ఒక డోర్ నెంబర్ కాదు, పర్టికులర్ డోర్ నెంబర్. మనకంటే పర్టికులర్ డోర్ నెంబర్ ఉంది. ఆయన గారు అన్ని దేహాలు ఆయన గారు డోర్ నెంబర్. సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తే. తర్వాత నారాయణ అర్థం కూడా ఇదే వస్తుంది. ఆయన నుంచి జగత్తును తయారు చేసి జగత్తులోకి తను ప్రవేశించి జగత్తుని నివాస స్థానంగా చేస్తున్నాడు. ఎలాగంటే ఉదాహరణ, కడలి తన నుంచి ఒక కెరటాన్ని తయారు చేసి ఆ కెరటంలోకి తానే దూరి కెరటంలో ఉన్నాడు. కడలి నీరు, కెరటంలో ఉన్నది ఎవరు? దృగ్జలమే. కడలు ఎక్కడి నుంచి పుట్టింది? కెరటం ఎక్కడి నుంచి పుట్టింది? కడల్లోంచి పుట్టింది. కానీ ఎలా కనిపిస్తుంది? మన కెరటం పక్క చూస్తే కెరటంలో కడలి నీరు కెరటాన్ని ఆధారంగా చేసుకుని ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ వాస్తవానికి సముద్రం ఆధారం కెరటానికి, కానీ కెరటమే సముద్రానికి ఆధారమా అన్నట్టుగా బ్రహ్మ. అలాగే ఈ లోకాల నుండి దేహాలన్నింటినీ తయారు చేసి ఆ దేహాల్లోకి ప్రవేశించి ఆ దేహాలు తన నివాస స్థానమా అన్నట్టుగా చేస్తున్నట్ట వాడు నారాయణ. నరహ అంటే ఆత్మ. తతో జాతాని ఆకాశాదీని కార్యాణి నారాయణి. నారాహ అంటే పంచమహాభూతం నుంచి పుట్టింది పంచమహాభూతాలు. ఆ పంచమహాభూతాలతో ఇలాంటి దేహాలు తయారు చేసి వాటి వాళ్ళే మన దేహాలని పంచభూతాలే, కొత్తగా ఏమీ లేదు, ఇందులో ఏమీ. ఎవరి దేహాన్ని చూసినా పంచభూతాలు. ఈ పంచభూతాల పాళ్లతో ఈ దేహాలను తయారు చేసేదిగా వీటికి నారములు అని పేరు. ఆయా నారముల్లోకి తాను ప్రవేశించి వీటిని తన యొక్క నివాస స్థానాలుగా చేసి ఉంటాడు కాబట్టి నారాయణ. నారములను తనకు అయనముగా చేసుకుని ఉన్నవాడే నారాయణ. నారాహ కనుక పరమాత్మ ఎక్కడున్నాడు? ఇంతగా అందరి దేహాలు ఆయన గారికి నివాసం. అంటే నారాయణ అనే శబ్దం కనుక అర్థమై పలికితే వాడికి ఎక్కడో పర్టికులర్గా ఏదో తిరుపతి కొండ ఎక్కలేదు. వాడికి నిరంతరం చేస్తాం. భగవన్నామం పలుకుతున్నాం కానీ దాని తత్వార్థం తెలియదు. వాసుదేవ అని పదం అర్థమైతే భగవంతుని చూడడానికి పర్టికులర్ ప్లేసు, పర్టికులర్ టైం, పర్టికులర్ స్పేస్, రకరకాలు ఇవన్నీ ఈ పర్టికులారిటీ ఎగిరిపోతుంది బాడీ దగ్గరికి. ఆ అనుభూతి కలిగితే పడగలసిన పదాలు వాసుదేవ నారాయణ. ఇంకా మూడోది మా ప్రహ్లాదు గారు ఇష్టమైన పేరు